భారత్ కి పాకిస్తాన్ ఒక లేఖ రాసింది. తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాము అంటూ ఆ లేఖలో పేర్కొంది పాకిస్తాన్. అందుకే సింధు జలాల ఒప్పందం రద్దుపై పునఃసమీక్షించాలి అని కోరుతోంది. జలశక్తి శాఖకి ఈ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం లేఖ రాసింది. ఆపరేషన్ సింధూర్ దెబ్బకి పాకిస్తాన్కి చుక్కలు కనిపిస్తున్నాయి. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడంతో పాకిస్తాన్ ప్రజలు దాహార్తితో అల్లాడిపోతున్న పరిస్థితి. భారత్ నిర్ణయంతో తాము తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని పాకిస్తాన్ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకి లేఖ రాసింది. సింధు జలాల ఒప్పందం రద్దుపై పునఃసమీక్షించాలని పాకిస్తాన్ వేడుకుంటోంది. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ ని భారత్ ఎలా అష్టదిగ్బంధం చేసిందో మనం చూస్తున్నాం. అందులో భాగంగానే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టుగా ప్రకటించింది. అయితే లేటెస్ట్ గా పాకిస్తాన్ నుంచి ఈ మేరకు ఈ ఒప్పందం రద్దుని పునఃసమీక్షించాలి అంటూ ఒక లేఖ అందింది. పహల్గాం దాడి తర్వాత భారత్ ఏ రకంగా రెస్పాండ్ అయిందో మనం చూస్తూ ఉన్నాము. ఉగ్రవాదుల ఏరివేతతో పాటుగా పాకిస్తాన్ జరిపిన ప్రతి దాడులతో భారత్ విరుచుకుపడింది. దీంతో పాకిస్తాన్ దిగొచ్చినట్టయింది. ఇప్పుడు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాము. సింధు జలాల ఒప్పందం రద్దుని పునఃసమీక్షించాలి అంటూ పాకిస్తాన్ ఒక లేఖ రాసింది. దీనికి సంబంధించి మరింత ఇన్ఫో మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, పాకిస్తాన్ రాసిన ఈ లేఖని కన్సిడర్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి భారత ప్రభుత్వం? ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు కేవలం కాల్పుల విరమణకు మాత్రమే అంగీకరించింది భారత్. మిగతా ఆంక్షలన్నీ కూడా యథావిధిగా కొనసాగబోతున్నాయి. అందులో భాగంగా సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత కూడా యథావిధిగా కొనసాగబోతోంది. అయితే పాకిస్తాన్ జలమంత్రిత్వ శాఖ భారత జలశక్తి శాఖకు ఒక లేఖ రాయడం జరిగింది. పాకిస్తాన్ కి నీరు వదలకపోతే కనుక తీవ్రమైన కరువు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పాకిస్తాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతారు. సో ఈ సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేయకుండా యథావిధిగా కొనసాగించాలి అని చెప్పి అందులో కోరుతూ ఇటు కేంద్ర జలశక్తి శాఖకి లేఖ రాయడం జరిగింది. పహల్గాం ఉగ్రదాడికి ఇటు పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు గాను మొదట తీసుకున్న నిర్ణయం భారత ప్రభుత్వం ఈ సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత. అనేక ముఖ్యంగా ప్రాజెక్టులు ఇటు జమ్మూ కాశ్మీర్ లో ఈ పాకిస్తాన్ మీదకి పాక్ భూభాగంలో సింధు నదీ జలాలు మెజారిటీ 80% వాటర్ పాకిస్తాన్ వినియోగించుకుంటుంది. అలాగే 80% వ్యవసాయం ఈ సింధు నదీ జలాలపైనే ఆధారపడి ఉంటాయి. సో ఇప్పుడు అకస్మాత్తుగా వర్షాలు కురవడం వల్ల అకస్మాత్తుగా డ్యామ్ గేట్లు ఎత్తడం, అకస్మాత్తుగా డ్యామ్ గేట్లు మూసేయడం, సుమారు 5 ప్రాజెక్టుల వరకు ఉన్నాయి. అలాగే ఈ నీరు ఏవైతే పాకిస్తాన్ కు వెళ్తుందో సో వాటిని ఇటు దారి మళ్లించి ఉత్తర భారతదేశం వైపుకి డైవర్ట్ చేయాలన్న ఆలోచనలో కూడా భారత ప్రభుత్వం ఉంది. అదే జరిగితే కనుక పాకిస్తాన్ కి ముఖ్యంగా సింధు నదీ జలాల ద్వారా వచ్చే నీరు అనేవి నిలిచిపోవడంతో రావి, బియాస్ అలాగే మరికొన్ని నదులు కొంత పాకిస్తాన్ లోకి నీరు అనేది వెళ్తుంది. సో వాటిపై నిర్మించిన బ్యారేజీల్లో పూడికెత్తిత అలాగే హైడ్రో పవర్ ప్రాజెక్టుకి సంబంధించి అదనంగా విద్యుత్ ఉత్పత్తి చేయడం, ఇటువంటి కార్యక్రమాల ద్వారా పాక్ ని ఇబ్బందులకు గురి చేయాలి. పాకిస్తాన్ బుద్ధి మార్చుకోవాలి. ఉగ్రవాదానికి వారి సహాయాన్ని నిలిపివేసి పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులను శిక్షించాలి లేదా భారత్ అప్పగించాలని చెప్పి భారత్ డిమాండ్ చేస్తుంది. సో ఖచ్చితంగా ఈ విషయంలో అయితే కన్సిడర్ చేసేది లేదు. ఒక్క చుక్క కూడా నీరు కూడా పాకిస్తాన్ కి ఇవ్వమని చెప్పి గతంలో కేంద్రం ప్రకటించడం జరిగింది. సో ఈ లేఖని ఇప్పుడు ఏమాత్రం కన్సిడర్ చేస్తుందనేది మనం వేచి చూడాలి. కానీ ప్రాథమికంగా అయితే నీటిని విడుదల చేయకూడదన్న ఉద్దేశంలోనే భారత ప్రభుత్వం ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి. సో భారత్ స్టాండ్ లో ఎలాంటి మార్పు ఉండే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రధానంగా సింధు జలాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకోసమనే సింధు జలాల సప్లైని ఎప్పుడైతే కట్ చేస్తారో వెంటనే పాకిస్తాన్ దారికి వస్తుందని భారత్ భావించింది. ఇప్పుడు ఆ ఒప్పందం రద్దుని పునఃసమీక్షించాలని కోరుతోంది పాకిస్తాన్. కానీ భారత్ అందుకు అంగీకరించే పరిస్థితి ఏమాత్రం కనిపించట్లేదు. భారత్ వ్యూహానికి 100% స్ట్రైక్ రేట్ కనిపిస్తోంది. సింధు జల ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ కకావికలం అయిపోతోంది. ఆదుకోండి మహాప్రభో అంటూ పాకిస్తాన్ వేడుకుంటున్న పరిస్థితి వచ్చింది. నీటి ఎద్దడితో అల్లాడిపోతున్నాము అంటూ భారత్కి పాకిస్తాన్ ప్రభుత్వం ఒక లేఖ రాసింది. నేరుగా జలశక్తి శాఖకే లేఖ రాసింది పాకిస్తాన్. సింధు జలాలు ఆపితే నెత్తురు పారిస్తాము అని మొన్నటి వరకు పాకిస్తాన్ రెచ్చిపోయిన విషయం మనకు తెలుసు. అయితే ఏమాత్రం వెరవకుండా పాకిస్తాన్ పై వ్యూహాలు పారించింది భారత్. ఇప్పుడు నీటి కోసం అల్లాడుతూ భారత్తో కాళ్ల బేరానికి వచ్చింది పాకిస్తాన్.